న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఇప్పటికైతే 2 వికెట్లు పడ్డాయి. ఇప్పటిదాకా కూడా మేము మ్యాచ్ చూసాము, కానీ ఇది కూడా ఒక వీడియో తీసి మా మెమొరీగా ఉంచుకోవడానికి వీడియో చేస్తున్నాము. ఈ ఫైనల్ మ్యాచ్ ఎప్పటికీ మనకి ఇలానే ఇషాన్ ఉంటది. కిషన్ క్యాచ్ చూసారా? సెకండ్ వావ్ మమ్మా సూపర్ క్యాచ్. షర్ట్ మ్యాన్. ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నవ్వుకుంటా మళ్ళీ పైకి లేచాడు. ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఆల్రెడీ గెలుస్తున్నాం. ఐ హోప్ మన 100 లోనే ఆల్అౌట్ చేసేయాలి. కానీ ఏ విధంగా గెలుస్తాం అనేది మన కిక్, మనం ఎట్లా కిక్ ఇస్తున్నాం బుమ్రా బుమ్రా అసలు హైలైట్. అసలు ఈ రోజు మన ఇండియా చూసారు కదా, ఫస్ట్ ఇన్నింగ్స్ ఎంత బాగా ఆడారు. ఇప్పుడు ఎన్ని ఓవర్స్ అయినాయి? 3.2 ఓవర్స్, 33 మ్యాజిక్ నెంబర్ 2 వికెట్స్. 33/3 ఉంటే బాగుంటుంది, మ్యాజిక్ నెంబర్ అవుతుండే. నెక్స్ట్ బాల్ వావ్, ఈ ఖచ్చితంగా బాల్ కి వికెట్ వికెట్ పడాలి. మ్యాజిక్ నెంబర్ ఉంటది అసలు స్క్రీన్ మీద. బుమ్రా వికెట్ వికెట్. నో మిస్ అయిపోయింది. అరే మనోళ్ళ ఫీల్డింగ్ మాత్రం ఈ రోజు ఇరగదీస్తున్నారు. ఫైనల్ అంటే ఫైనల్ మ్యాచ్ లాగానే ఆడుతున్నారు ఈ రోజు. హైలైట్ అది. చూద్దాం. వెస్ట్ ఇండీస్ తోటి. ఓకే, అప్పుడు ఆ రోజు మ్యాచ్ చూడాలి. ఇండియా విన్ అవ్వాలి. బూమ్రా బౌలింగ్ అంతా అసలు ఏంటో, అసలు బ్రహ్మాస్త్రం లాగా బూమ్రాని అట్లా ఈ వాడడం అనేది అసలు హైలైట్. ఫస్ట్ బాల్ కు ఫస్ట్ వికెట్ తీయడం అనేది. అవును, ప్రతి వికెట్. గుడ్ బౌలింగ్ బూమ్రా. బూమ్రా. అక్షర్ పటేల్, ఓ మై గాడ్, 6. ఆడే నువ్వు అన్న సివట్. ఇలాంటి 6లు ఇస్తే స్కోర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడాలి. మనోళ్ళు ఇంకా ఫీల్డింగ్ బాగా చేయాలి, ఇంకా 2 వికెట్స్ తీయాలి. చూద్దాం. 4.2 ఓవర్స్, 43 రన్స్. సంజు సామ్సన్ ఎంత బాగా ఆడాడు. ఎంత కొట్టాడు సంజు సామ్సన్? 89. అసలు అదేంటో సంజు సామ్సన్ మ్యాజిక్ నెంబర్. అసలు ఫుల్ డిసప్పాయింట్. ఫిలిప్స్ చూద్దాం ఇందాక వెళ్తారు, ఎందుకంటే పవర్ ప్లే నడుస్తుంది కాబట్టి. ఇంకా పవర్ ప్లే దాకా మనం ఇలాంటి స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత మన వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా. అందరూ కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు. కూల్ అక్షర్ భాయ్ కోయి బాత్ నహీ. అక్షర్ కూడా మళ్ళీ వికెట్ రావాలి ఇప్పుడు. వికెట్. అక్షర్ పటేల్ గుడ్. ఈ రోజు జోష్ అంతా నీ మీద. ఓ మై గాడ్. అరే వాళ్ళ మొక్కలు చూసారా? హింట్ ఇస్తున్నాడు గంభీర్. 5 ఓవర్ల 49 రన్స్. బుమ్రా బౌలింగ్. సివట్ అవుట్ అవ్వాలి ఖచ్చితంగా. చెప్తారు కదా మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు. బుమ్రా. ఇంకొక వికెట్ రావాలి, చూద్దాం. ఓ 4 కాదు కదా. గుడ్ 2 రన్స్. పవర్ ప్లేలో లాస్ట్ బాల్. వావ్, ఈ ఓవర్లో అయితే 5 రన్స్ వచ్చాయి. పవర్ ప్లే తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్. చూద్దాం. ఫస్ట్ ఓవర్ కదా వరుణ్కి. తీయాలి, వరుణ్ కూడా వికెట్ రావాలి. వెయిట్ చేస్తున్నారు న్యూజిలాండ్ వాళ్ళు. వరుణ్ చక్రవర్తి లాస్ట్ మ్యాచ్ లలో పాపం చాలా స్ట్రగుల్ అయిపోయింది. అవును, ఈ మ్యాచ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. బౌలింగ్ వికెట్. గుడ్. వావ్, డాట్ బాల్. గుడ్ బౌలింగ్. సూర్యకుమార్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. మనం కూడా హ్యాపీగా ఉన్నాం. ఆ హ్యాపీ కంటిన్యూ అవ్వాలి. ఇండియా విన్ అవ్వాలి. చూడాలి. గుడ్ బౌలింగ్.
సింగిల్ 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 సింగిల్. ఓకే 82 బాల్లో 203 రన్స్. గట్టి స్కోరే. చూడాలి మన వాళ్ళు ఏ రన్స్లో ఆల్అౌట్ చేస్తారు, ఇండియా ఎప్పుడు విన్ అవుతుంది చూడాలి. వికెట్ చూస్తున్నాం. వావ్, తిలక్ వర్మ, బుమ్రా. వావ్ 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 వావ్. వికెట్ వికెట్, నో 6. రన్అట్ మిస్ అయింది. ఓ మై గాడ్, 6. 7 ఓవర్లు అయిపోయినాయా? హార్దిక్ పాండ్యా చూడాలి. హార్దిక్ కూడా ఒక వికెట్ వస్తే బాగుండు. హార్దిక్ వికెట్ తీసిండా ఇప్పటివరకు? సివట్, ఈ పేరేంటి? బాబు సిఫట్, ఎప్పుడు అవుట్ అవుతావు నువ్వు? అవుట్ చేయండి ప్లీజ్. 50 కొట్టారు కదా, అవుట్ అవుతుంది తొందరలోనే. వికెట్ ఖచ్చితంగా కావాలి ఇండియాకి, ఎందుకంటే మొన్న సౌత్ ఆఫ్రికాతో బాగా ఆడాడు. అలా అని కాదు, మనం విన్ అవ్వాలి కాబట్టి. వికెట్, ఎస్, కమాన్ 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 హార్దిక్. వావ్ వావ్ వావ్, డాట్ బాల్ వచ్చింది చాలాసేపటి తర్వాత. ఒక 6, ఒక 4 తర్వాత 2 runs తర్వాత డాట్ బాల్. చూడాలి హార్దిక్ ఈ ఓవర్లో 7.4. ఇప్పుడు వికెట్ కావాలి ఖచ్చితంగా. బౌలర్ ఎవరు? వికెట్, 4 wickets. ఓ మై గాడ్, హార్దిక్ పాండ్యా వికెట్ తీశాడు. ఓ మై గాడ్. ఓకే, వావ్, 4th వికెట్ తర్వాత డరిల్ మిచెల్. ఓ మై గాడ్, వీళ్ళు అందరూ కూడా ఆడే వాళ్ళ లాగానే కనిపిస్తున్నారు. ఇప్పుడు మన టార్గెట్ ఒక్కటి, ఓన్లీ వికెట్స్. అది కూడా ఇంకో లేటెస్ట్ గా ఒక సిఫట్ వికెట్ తీసిండ్రు అంటే సిఫట్, ఇప్పుడు మిచెల్ కూడా ఈ 2 వికెట్స్ పోతే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోద్ది మ్యాచ్. ఇండియా చేతిలోకి వచ్చేస్తుంది మ్యాచ్. ఆల్మోస్ట్ వస్తుంది ఇంకా కొద్దిగా. ఎవరైతే మన బౌలర్స్ అస్సలు బాగా ఆడట్లేదు, ఫీల్డింగ్ బాగాలేదన్నారో వాళ్ళందరికి ఇచ్చి పడేస్తున్నారు ఇప్పటికే. చూడాలి ముందు ముందు ఎలా ఉంటుంది మ్యాచ్. 73 balls లో 185 runs. ఓ మై గాడ్. ఓకే, చూద్దాం. ఇప్పటి వరకు మన చేతుల్లోనే ఉంది, మన చేతుల్లోనే ఉంటది. సిఫట్ కదా అవుట్ అయిపోతే వికెట్ పడితే చూడండి ఖచ్చితంగా. ఈ ఓవర్లో లాస్ట్ బాల్ వికెట్, సెకండ్ ఓవర్ ఏం కాలే. వికెట్, గుడ్ బౌలింగ్. ఓ మై గాడ్, 4 runs. వా, గ్రేట్, గుడ్. మనం ఇంతమంది అనుకున్నాము చక్రవర్తి. సిఫట్ అవుట్ అయితే అయిపోద్ది. ఫస్ట్ బాల్ లోనే అయిపోయింది కథం. ఆల్మోస్ట్ ఇండియా విన్. ఆల్మోస్ట్ కాదు, డిక్లేర్ మొత్తం ఇండియా విన్. వరల్డ్ కప్ మన చేతిలోకి వచ్చేసిందో. హ్యాట్రిక్ అండ్ థర్డ్ టైం. ఇషాన్ కిషన్ ఏం క్యాచ్. 8.1 overs, 5 wickets, 72 runs. Oh my god. Okay, cool. No problem. 4 ఏం పోలేదు. వరుణ్ చక్రవర్తికి కూడా వికెట్ రావటం చాలా సంతోషంగా. అది కూడా సిఫట్ వికెట్. ఓ మై గాడ్, పెద్ద వికెట్ తీశారు చాలా. ఇషాన్ కిషన్, వాట్ ఏ ఫీల్డింగ్. గ్రేట్ ఫీల్డింగ్. Oh my god. Good. Oh shit. Miss fielding. 4 అవుతుంటాయి అప్పుడప్పుడల్లా. ఓకే, అందరు విఐపీస్. రోహిత్ శర్మ అందరూ చూస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షులు మహేంద్ర సింగ్ ధోని కూడా వచ్చాడు. 4. నో ప్రాబ్లం. ఓకే, 67 బాలల్లో 176 runs కొట్టాలి. ఓకే, లాస్ట్ బాల్ వరుణ్ చక్రవర్తి. నీకే అనిపిస్తుందా ఏంటి మ్యాచ్ మన చేతికి వచ్చేసింది కప్పు? ఎప్పుడో ఏదో ఆర్టిఫిషియల్ ఆడుతున్నారు అంతే.
లాస్ట్ టైం లాగా అంతే, లాస్ట్ అంత గర్వం లేదు, కాకపోతే లేదు. మనం విన్ అవుతాం అన్న కాన్ఫిడెన్స్ ఏదో వచ్చింది. సెమీఫైనల్ అంటే లాస్ట్ నాకు ఓవర్ చాలా భయం వేసింది, ఏంటంటే మన వాళ్ళు బ్యాటింగ్ బాగా చేస్తున్నారు, ఫీల్డింగ్ వచ్చేసరికి కొంచెం బాగా తిలక్ కష్టపడుతున్నారు. వర్మ ఏమో రన్స్ ఆపడానికి ట్రై చేశాడు. ఫుల్ ఓకే, ట్రై చేసి కొంచెం మన బౌలర్స్ కొన్ని మ్యాచ్ నుంచి కొంచెం తడబడుతున్నారు కాబట్టి ఫైనల్ ఎలా ఆడతారు అనేది కొంచెం భయం ఉండే. టాస్ విన్ అయింది వాళ్ళు కాబట్టి వాళ్ళు మంచి స్కోర్ పెట్టినప్పటి నుంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 5 వికెట్స్ పడ్డాక ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓ మై గాడ్, 83-5 విన్నింగ్ మూమెంట్ కోసం వెయిటింగ్ చేస్తున్నా అంతే. ఆఫ్టర్ 9 overs 83-5. వావ్, గ్రేట్ స్కోర్. ఓకే, శివన్ దుబే 9 ఓవర్ల తర్వాత హార్దిక్ పాండ్యా 3 ఓవర్ వేస్తున్నాడు. ఓ వైడ్. ఓకే, ఫస్ట్ వార్నింగ్. హార్దిక్ 1 వికెట్ వచ్చింది కదా. 2 overs కి ఎన్ని రన్స్ ఇచ్చాడు? 2 overs కి 25 runs ఓ, టూ మచ్ కదా ఇది. నో ప్రాబ్లం, అది అంతే. అట్లా నో ప్రాబ్లం కాదు, కొంచెం 1 కూడా ఎక్కువనే ఇచ్చాడు. బుమ్రా సెటిల్, ఫస్ట్ బాల్ డాట్. ఓకే, 65 బాల్లో 173 రన్స్ కొట్టాలి. ఓ, 2D కూడా తీస్తున్నారు అంతస్లో. ఇది మన వాళ్ళ మిస్ ఫీల్డింగ్ ఇక్కడే పోద్ది. మన వాళ్ళు ప్రతి బాల్ని మంచిగా కట్టడి చేయగలిగితే బాగుండు. చూద్దాం, ఇంకా 5 వికెట్స్ ఉన్నాయి. మిచెల్ వికెట్ రావాలి, వస్తే బాగుంటుంది. ఇది హైలైట్ క్యాచ్. చూస్తున్నారా మీరు అందరు కూడా మ్యాచ్? ఓకే, వావ్, ఇషాన్ కిషాన్, వావ్ వావ్ క్యాచ్ అంటారు కదా, ఇదన్నమాట ఈరోజు. ఓకే, ఈ లెవెల్లో బౌలింగ్ ఉంటే బాగానే ఉంటుంది. 6లు 4లు ఇవ్వకుండా. 3 balls 3 runs ఇప్పటి వరకు. ఓకే, నో ప్రాబ్లం. 10 ఓవర్లు మనోళ్ళు 10 ఓవర్ల తర్వాత మన స్కోర్ ఏంటంటే 89. ఓ మై గాడ్, క్యాచ్ కానీ అది 6 అయిపోయింది. ఓకే, గుడ్ ఫీల్డింగ్ ఇషాన్ కిషాన్. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్, చిన్నగా ఉన్నారు హైట్, దాని వల్ల కొద్దిగా మిస్ అయింది అంతే. 95 వాళ్ళ స్కోర్. 10 overs తర్వాత 5 వికెట్స్. ఇంకా ఒక వికెట్ పడాలి మనకు. ఓ మై గాడ్, పట్టుకున్నాడు కానీ బ్యాలెన్స్ చేయలేకపోయింది. విసిరేపోయిండు కానీ సూర్యకుమార్ యాదవ్ విశ్లేషణ అయిపోతుండే కదా. ఓ మై గాడ్, డిసప్పాయింటెడ్ హర్షదీప్, రియల్లీ డిసప్పాయింటెడ్. ఇది నవ్వాల్సిన సంజు సామ్సన్ నవ్వుతున్నాడు కానీ అది నవ్వాల్సిన విషయం కాదు. వికెట్ పడుంటే బాగుండేది, మనం వికెట్ పడుంటే బాగుండే. 6, మళ్ళీ 6. ఓ మై గాడ్. నువ్వు అన్నట్టు మిచెల్ స్టార్ట్ చేస్తున్నాడు, అందుకే మిచెల్ వికెట్ పోవాలి ఖచ్చితంగా. అది బాల్ ఆడియన్స్ మధ్యలో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సెల్ఫీ కోసం నా కోరిక నేను కూడా లైవ్ లో మ్యాచ్ చూడాలని. బట్ ఒకసారి వెళ్ళా, వర్షం పడింది. ఏమో ఇంకెప్పుడైనా కుదురుద్దేమో, చూడాలి. మీరు ఎవరైనా లైవ్ లో మ్యాచ్ చూసారా? చూస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓ మై గాడ్, గొడవ. హర్షదీప్ వేసాడు బాల్. అనుకోలేదులే అతను, అంటే ప్లేయర్ కి తగులుతుంది అనుకోలేదు. ఇప్పుడు ఒక్కొక్క బాల్ ని ఇది చేస్తాడేమో, అలా వేసి ఉండకుండా ఉండాల్సిందేమో నా వరకు అనిపిస్తుంది. సంజు సామ్సన్ కి ఏమవుతున్నాడు? లేలే, సంజు సామ్సన్ ఎక్కడున్నాడు అసలు? ఓ మై గాడ్ అసలు ఏం చేయబోతున్నాడు? సీదా కొట్టాడు. ఇది 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 రూల్స్ కి విరుద్ధమే అనుకుంటా. సారీ, ఇప్పుడు ఆ బాల్స్ కి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో. సూర్యకుమార్ యాదవ్ వచ్చి సారీ చెప్తున్నాడు. ఫ్రెండ్స్ చూసారా, అంపైర్ డిస్కషన్ చేస్తున్నాడు. ఎందుకు అనవసరంగా ట్రిగ్గర్ అవుతున్నాడు హర్షదీప్. కొంచెం ఆ ట్రిగ్గర్ అవ్వకుండా ఉండాల్సింది. ఇప్పుడు లాస్ట్ బాల్ ఇప్పుడు 6 కొట్టిండు అనుకో, మూవ్ మీద కొట్టినట్టే ఉంటది. అనవసరంగా ఇలాంటివి చేయకూడదు. కూల్ గా ఆడాలి. మన ఇండియా అంటేనే కూల్ అన్నమాట. మళ్ళీ యంగ్ బ్లడ్ కదా, ఎంత యంగ్ బ్లడ్ అయితే ఇట్లా చేయకూడదు. ఉంటదిలే మాత్రం. వికెట్ ఇప్పుడు దానికోసం వికెట్ ది. ఇప్పుడు ఆయన ఫుల్ కోపం మీద ఉన్నాడు. వెళ్ళి సారీ కూడా చెప్పొచ్చు.
ఓకే ఓకే 14 రన్స్ వచ్చాయి. వైడ్తో కలిపి 15 రన్స్ సారీ చెప్పిండ్రా, చేతులు కలిపిండ. ఓకే గుడ్. మన వాళ్ళకి ఇంత కోపం ఉండదు. స్పోర్టివ్గా తీసుకోవాలి. ఓకే 11 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ వచ్చేసి 105, 5 వికెట్లు. వరుణ్ చక్రవర్తి ఇంకా కావాల్సిన 52 balls 151 రన్స్. ఓకే దగ్గరికి వస్తుంది, క్లోజ్ అవుతుంది. ఇంకా మన వాళ్ళు ఇంకా కట్టడి చేయాలి. చాలా సేపు అయింది వికెట్ పడి. ఇప్పుడు వికెట్ రావాలి ఖచ్చితంగా మిచెల్ది, లేకపోతే భారీ పడవచ్చు మనకు. 6 షార్ట్నరా పేరేంటి అట్లా. 13 బాల్లో 19 కొట్టాడు. వీళ్ళిద్దరిట్లో కూడా వీళ్ళ పార్ట్నర్షిప్ కూడా బాగానే నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయాలి. వికెట్ తర్వాత మళ్ళీ మనకు వికెట్ రాలేదంటే కొంచెం వీళ్ళు బాగా ఆడుతున్నారు కాబట్టి వీళ్ళని బ్రేక్ చేయాలి మనం. ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిందంటే వరుణ్ చక్రవర్తి ఇంకొక వికెట్ ప్లీజ్. వికెట్ 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 వికెట్. నో 6. ఓ షట్. ప్రతి ఓవర్కి 2 6లు వేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు తలుచుకుంటున్నట్టుంది కానీ ఇలా ఆడితే ఇంకా మన వాళ్ళు, అందుకే మన వాళ్ళు వికెట్ల మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టాలి, నాట్ రన్స్. రన్స్ చూసుకుంటే ఇంకా వీళ్ళు కొడుతూనే ఉంటారు. ఇలాగ ఎవరైనా ఫైనల్ అంటే ఆడడానికి ఆలోచిస్తారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అయితే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఆడుతున్నారు. కొంచెం వరుణ్ కొంచెం చూసుకోవాలి. ఇప్పటివరకు అందరూ ఓకే, అందరు బౌలర్స్ ఖచ్చితంగా బాగానే రన్స్ ఇస్తున్నారు. ఓకే, బట్ వరుణ్ లో కొంచెం ఎక్కువ వస్తున్నాయి రన్స్ అనేవి. ఓకే గుడ్. ఓకే సేమ్ ఏం గేమ్ ప్లాన్ ఆడుతున్నారు. లాస్ట్ ఓవర్ లో 2 6లు, ఈ ఓవర్ లో కూడా 2 6లు. చూడాలి మరి ఏ స్కోర్ దగ్గర ఇండియా వీళ్ళని కట్టడి చేస్తుంది, ఆపేస్తుంది అనేది చూడాలి. 8 overs లో 137. చాలా అయిపోయింది, చాలా ఓవర్స్ అయిపోయింది కదా. ఇప్పటికి ఒక్క వికెట్ రాలేదు. మళ్ళీ 5th వికెట్ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. ఇదే కొంచెం భారీ పడుతుంది. వెంటనే వికెట్స్ వస్తేనే ఎప్పుడైనా కొంచెం హీట్ ఆఫ్ ది మూమెంట్ బాగుంది. ఆల్మోస్ట్ 50 పార్ట్నర్షిప్ దగ్గరలో ఉన్నారు వీళ్ళిద్దరు. ఓ మై గాడ్. అందుకే చూడాలి నెక్స్ట్ ఎవరు వస్తారు వాళ్ళ తర్వాత. చూడాలి గేమ్. బుమ్రా ఇప్పుడు దింపరు అనుకుంటా. ఇప్పుడు రాడంటావా? ఎవరున్నారు? అక్సర్ మేబీ. నేను చెప్పానా అక్సర్ వచ్చేసాడు, ఆడు పడింది కూడా అక్సర్. ఓకే మళ్ళీ ఏదన్నా వికెట్ ఏమన్నా సూర్యకుమార్ ఏదో 2 ఓవర్లకు 18 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసిండు కాబట్టి వికెట్. ఈ వికెట్ కనుక వచ్చుంటే ఇక్కడే టర్నింగ్ పాయింట్ అయ్యేది. మరి ఈ వికెట్ మనకు భారీ పడబోతుందా, న్యూజిలాండ్ కి భారీ పడబోతుందా చూద్దాం. అమ్మా మంచి క్యాచ్ మిస్ అయిపోయింది. ఓ మై గాడ్. మిస్ ఫీల్డింగ్. షట్ మ్యాన్. ఏం జరుగుతుంది పాండ్యా? ఓకే ఈ మ్యాచ్ లో అయితే అక్సర్ బౌలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఓ మై గాడ్. ఇప్పుడు కూడా ఒక వికెట్ వస్తుండే. ఇది అక్సర్ అసలు ఏంటి, అసలు ఏం బౌలింగ్ అనేది అసలు అర్థం కాకుండా వస్తుందంటే వికెట్ ఖచ్చితంగా ఈ రోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అక్సర్ కి రావాలి. ఓ మై గాడ్. పాండ్యా క్యాచ్ మిస్ చేసినందుకు గుడ్. ఓ మై గాడ్. ఓకే వావ్. హార్దిక్ చూడాలి వికెట్ వస్తుందా 13 ఓవర్ల తర్వాత. రివ్యూ తీసుకున్నారా? రివ్యూ ఎల్బిడబ్ల్యూ అవ్వాలి ఇది ఖచ్చితంగా. ఫస్ట్ బాల్ కే. ఓ మై గాడ్. థర్డ్ ఎంపైర్ డిసిజన్ పెండింగ్. ఓకే హార్దిక్ అయితే కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు, అందుకే అసలు ఏం పైన ఆగమాగం చేస్తుండు. బ్యాట్ తగలలేదు కదా, తగలలేదు కాబట్టి ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. థర్డ్ ఎంపైర్ డెసిషన్. వికెట్ ప్లీజ్. రివ్యూ వృధా పోకుండా వికెట్ పడాలి. తగలలే, బ్యాట్ తగలలే. చూద్దాం నెక్స్ట్ కాల్. ఆల్మోస్ట్ ఎల్బిడబ్ల్యూ. ఇంతకుముందు క్యాచ్ మిస్ చేసినందుకు, అదే ఇంతకుముందు క్యాచ్ మిస్ చేసినందుకు అంపైర్ నిర్ణయం అయితే నాట్ అవుట్. ఈ వికెట్ తీసి ఓకే మీరేమనుకుంటున్నారు? తగలలే.
తగలేదా? ఓ మై గాడ్ ఇంకా డెసిషన్ చూడు ఏమంటుండు అక్షర్ పటేల్ తోటి పెండింగ్ అక్షర్ పటేల్ తోటి ఏమంటుంది చూసినా డిస్కషన్ ఇప్పటికి కొంచెం డీప్ లైన్ చెక్ చేస్తాను. yes ఆల్మోస్ట్ అవుట్. చూద్దాం ఇంకా లైన్ ఇప్పటివరకు అయితే నాట్ అవుట్. ఓ మై గాడ్ సో డిసప్పాయింట్. ఓకే క్లోజ్ పర్లేదు, మనం 13 ఓవర్లు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు కూడా రివ్యూస్ వేస్ట్ చేసుకునే కంటే ఏమంటారు చూడు పండ్య అయ్యో. ఓకే వికెట్ తీస్తాడేమో. ఓకే గుడ్ బౌలింగ్ పెట్టారు అక్కడ ఫీల్డర్ పెట్టారు. అభిషేక్ శర్మ ఈరోజు కూడా చాలా బాగా ఆడాడు చాలా రోజుల తర్వాత. 40 balls లో ఇంకా 127 runs కావాలి న్యూజిలాండ్ గెలవడానికి. బట్ అది గెలవదు నాకు తెలుసు. మిచెల్ వికెట్. ఓ మై గాడ్ ఇషాన్ కిషాన్ సూపర్ క్యాచెస్. అక్షయ్ తర్వాత మెచ్చుకోవాలంటే ఇషాన్ కిషాన్ ని సూపర్ గా క్యాచెస్ పట్టాడు. 3 catches పట్టాడు. ఓకే హార్దిక్ వికెట్. చాలాసేపు అయిపోయింది అంటే హార్దిక్ వికెట్ తీయక. ఓకే ఇప్పటి వరకు అయితే స్కోర్ వచ్చేసి 136. ఓ మై గాడ్ ఇలాంటప్పుడే మన రన్అట్ చేస్తే ఒక రన్అట్ రావాలి. ఇప్పటి వరకు రన్అట్ రాలే కదా, మిస్ అయింది. ఓకే డైరెక్ట్ హిట్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ ఉంటుండే. రోహిత్ శర్మ ధోని తలేవా కప్పలా తీసుకొని వస్తుంటే మన కోసం తీసుకొస్తున్నారేమో అనిపిస్తుంది. రోహిత్ శర్మ ధోని ఇద్దరు వరల్డ్ కప్ కెప్టెన్స్ ఇద్దరు. మై ఫేవరెట్ అయితే రోహిత్ శర్మ. హర్షదీప్ ఇంకొక వికెట్ రావాలి. హర్షదీప్ అసలు వికెటే రాలేదు ఇప్పటి వరకు, కానీ రన్స్ బాగా తక్కువ ఇచ్చిండు 2 overs లలో. అది కూడా 2 6లు వెళ్ళకపోతే రన్స్ ఇంతకుముందు ఓవర్లో 6 వెళ్ళకపోతే బాగుండేది చాలా. అసలు హైలైట్ ఉంటుండే. కపిల్ దేవ్ గారు కూడా వచ్చారు మ్యాచ్ చూడడానికి. వావ్ ఎలా అయిపోయాడు కపిల్ సీనియర్. ఓకే హర్షదీప్ కి వికెట్ రాలేదు కాబట్టి ఈ ఓవర్లో ఖచ్చితంగా హర్షదీప్ కి వికెట్ రావాలి. ఇంతకుముందు ఓవర్లో చాలా కోపంగా ఉన్నాడు. 135 6 వికెట్స్ 14.3 overs. చూద్దాం వికెట్ వైడ్ అయింది. వైడ్ చెప్పారా? అదేంటి బాల్ టచ్ అవ్వలేదు కదా. ఓకే ఈ వైడ్లో ఎక్కువ భారీ పడకపోవచ్చు కానీ 6 4 రాకుండా ఉంటే ఈజ్ గుడ్. రన్ రేట్ కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే రింకు సింగ్ శర్మ కాదు రింకు సింగ్. కొన్ని పేర్లు అటు ఇటు అవుతుంటాయి మా వారికి. సూర్యకుమార్ యాదవ్ ఓకే బిగ్ స్మైల్ తో ఉన్నాడు. ఆ స్మైల్ లాస్ట్ వరకు మెయింటైన్ అవ్వాలని అనుకుంటున్నాను. వైడా మళ్ళీ అమ్మా ఇలాంటి వైడ్లు ఇచ్చి రేట్ అని ఏమంటారు రన్ రేట్ని అదేమంటారు స్కోర్ని పెంచుకోండి ప్లీజ్. కొంచెం సిరాజ్ వచ్చాడు ఫీల్డింగ్కి. చూద్దాం ఏంటి బుమ్రానా? కాదు హర్షదీప్దే. ఓకే అనవసరంగా 2 డాట్లు కాస్త ఫుల్ఫిల్ అయిపోయాయి. అలా కాకుండా ప్లీజ్ హర్షదీప్ కొంచెం కూల్ మంచిగా వికెట్స్ తీ. వికెట్ గుడ్ గుడ్ బౌలింగ్. ఓకే ఏంటో హర్షదీప్ కొడుతున్నాడా వాళ్ళు అది క్రియేట్ చేస్తున్నారా అర్థం కావట్లే. భయం వేస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళు ఎంత కంప్లైంట్ చేస్తారు హర్షదీప్ మీద. తను కావాలని అయితే వేయలేదు కదా, అది తనకు తగిలింది. ఓకే అది పట్టేసినట్టుంది పాపం కదా, కొంచెం తగిలింది. కూల్ అర్థం కావట్లేదు. నవ్వుతున్నాడు ఆపోజిట్ లో నిలబడి. ఓకే వికెట్ వస్తుందా రాదా? ఇప్పుడు పడిపోద్ది వికెట్ అంతే ఇంకా. ఎందుకంటే తనకు వికెట్ రాలేదు హర్షదీప్ కి. వరల్డ్ కప్ లో అలా అందరూ ఉండడం మంచిది కాదు కదా. అందరికి ఒక్కొక్క వికెట్ అయినా రావాలి కాబట్టి చూద్దాం. వికెట్
నో 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 రింకు సింగ్ ఉన్నాడు అక్కడ. రింకు సింగ్ ఉన్నాడంటే బాల్ ఆగాల్సిందే అంతే. ఆగాల్సిందే ఫీల్డింగ్ No doubt. అంటే. గుడ్. మీకు రింకు సింగ్ చూస్తే ప్రదీప్ చూసినట్టు అనిపిస్తుందా? నాకైతే ప్రదీప్ చూసినట్టు అనిపిస్తుంది. మీకు అలా అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇమాజిన్ చేసుకోండి, ఆల్మోస్ట్ అలా. నాకు కొంచెం ప్రదీప్ లాగా అనిపిస్తుంది. కొద్దిగా హైట్ తక్కువ. ప్రదీప్ కూడా ఆల్మోస్ట్ హైట్ తక్కువగానే ఉంటాడు. అమ్మో, ప్రదీప్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నన్ను తిట్టకండి ప్లీజ్. చూద్దాం లాస్ట్ బాల్ హర్షదీప్. అంటే ఈ ఓవర్ లో ఆయనకి ఇంకొక ఓవర్ ఉంది. ఓకే, good bowling, good bowling. గుడ్. ఎక్సలెంట్. ఈ వైడ్ లేకపోయి ఉంటే 3 runs, బట్ వైడ్లు ఇచ్చి ఇప్పుడు అది కాస్త 5 runs అయిపోయాయి. ఓకే, అయినా కూడా నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. రన్ రేట్ మటుకు 20 ఉంది, అందులో 6 చాలా వరకు కవర్ చేసినట్టే మన వాళ్ళు. ఓకేనా, చూడాలి. బుమ్రా, అక్షర్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అక్షర్ బౌలింగ్. బుమ్రా ఫస్ట్ బాల్ వైడ్ ఇచ్చేసావా? అయ్యయ్యో. గుడ్ 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 గుడ్. పాపం తనకు కాలుకు దెబ్బ తగిలింది. చూసినా నిషం అతని పేరు. ఓకే, మన వాళ్ళైతే ఫుల్ అగ్రెసివ్ లో ఉన్నారు. బుమ్రా ఇంతవరకు కానీ ఈ రోజు మ్యాచ్ చూసి పూరా అంటే మొత్తం ఇండియా అగ్రెసివ్ గా ఉంది. వరల్డ్ కప్ బై ఆషామాషి కాదు అన్నట్టు. ఇండియానైతే ఏ దేశాలు తక్కువ చేసి చూసాయో ఈ రోజు మాట్లాడుకుంటాయి ఇండియా అంటే ఏంటి అనేది. తాట తీద్దామంటే తాట తీస్తాం. వికెట్ బుమ్రా. వికెట్ చాలా సేపటి తర్వాత. గుడ్ గుడ్ ఫీలింగ్ అభిషేక్ శర్మ. ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నారు ఇప్పుడు ఫీల్డింగ్. నిజంగా అన్ని మ్యాచ్ లో కంటే వరల్డ్ కప్ లో ఈ మ్యాచ్ లో మన వాళ్ళ ఫీల్డింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తున్నారు. గుడ్ గుడ్. సూర్యకుమార్ యాదవ్ మన హ్యాపీనెస్ కంటిన్యూ నడుస్తుంది ఇప్పుడు. ఆయన హ్యాపీగా ఉంటే ఏమంటారు ఎంటైర్ పిచ్ టీం కూడా హ్యాపీగా ఉంటారు అనమాట. ఇప్పటికి 2 రన్లు వచ్చాయి. చూద్దాం. 15.2 overs 141 runs. గుడ్ గుడ్ గుడ్. ఇలాగే మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ వికెట్స్ రాకపోయినా మళ్ళీ నిరూపించుకోండి. బుమ్రా వచ్చిందంటే వికెట్. ఇది బుమ్రా మ్యాజిక్ అన్నమాట. ఇది ఎప్పటికీ జరుగుతూ ఉంటది. ఇది నెవర్ ఎండ్ అన్నమాట. అసలు ఇండియాలో బ్రహ్మాస్త్రం అంటే బుమ్రా. వావ్, నీకు సలాం అంతే. అసలు ఏంటి, ఓ మై గాడ్. ఈ లాజిక్ బౌలర్ కి ఎలా జస్టిఫై చేస్తాడని, ఎవరికి ఏ టైంలో ఎట్లా వేయాలి అసలు ఆయనకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలీదు. లెఫ్ట్ హ్యాండర్స్ కి ఎలా వేయాలి, రైట్ వాళ్ళకి ఎలా వేయాలని కూడా ఆయనకు తెలుసు. ఓ మై గాడ్, ఫుల్ హ్యాపీ. టీమ్ ఇండియా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆడుతుంది. ఆల్మోస్ట్ చాలా దగ్గరలో ఉన్నాం. మీరందరూ కూడా సెలబ్రేట్ చేసుకోండి. ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయిపోయి ప్రతి వికెట్ ఒక బాంబ్ వెళ్తుంది. ఇక్కడ ఆల్రెడీ మీకు సౌండ్స్ కూడా వినిపిస్తా ఉంటాయి బ్యాక్గ్రౌండ్ లో ఫుల్ పటాకలు వస్తుందా సౌండ్? రాలే. ఓకే ఓకే, బయట నడుస్తున్నాయండి. ఓకే. yes, oh my god, 2 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్. oh my god, ఏం చేస్తున్నావు? oh my god, ఇది టీమ్ ఇండియా అంటే ఇలా వచ్చావా అలా వెళ్ళిపోయావా అన్నట్టు ఉండాలి. న్యూజిలాండ్ కి చుక్కలే ఈ రోజు. అయ్యా, వాళ్ళు లైఫ్ లో మర్చిపోరు. ఇక లైఫ్ లో హ్యాట్రిక్ వస్తుందో రాదా చెప్పండి మీరంతా. హ్యాట్రిక్ రావాలి. హ్యాట్రిక్ కోసం వెయిటింగ్. ఓ మై గాడ్, వరల్డ్ కప్ ఫినాలే 100% విన్ అయ్యింది. నేనైతే ఇప్పుడు 100% విన్ అసలు ఎప్పుడు విన్ అయ్యాము, బట్ ప్రాక్టికల్ గా మనం ఆడాలి కాబట్టి. ఓ మై గాడ్, న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాతో ఆడిన విధానం చూసి అయితే నేనైతే పర్సనల్ గా చాలా భయపడ్డా. వాళ్ళు 12 overs లో అసలు కంప్లీట్ చేయడం అనేది. కానీ ఈ రోజు మన వాళ్ళు అట్లా అనిపించింది. వాళ్ళ బౌలింగ్ టాస్ విన్ అయ్యి ఫీల్డింగ్ ఎంచుకొని ఏదో సాధిద్దాం అనుకున్నారు. మన వాళ్ళు చుక్కలు చూపెట్టేసిండ్రు వాళ్ళకి. అవును ఖచ్చితంగా. ఇది ఒకటి ఏంటంటే మన వాళ్ళు ఏమంటారు, బ్యాటింగ్ ఎంత బాగా చేశారో ఫీల్డింగ్ అండ్ బౌలింగ్ అంతకంటే ఎక్కువ బాగా చేస్తున్నారు కాబట్టి స్టిల్ ఇక్కడ మనం అందరం ఇది కూడా రికార్డ్ అయిపోవాలి. ఈ హ్యాట్రిక్ వస్తే బుమ్రాకి హ్యాట్రిక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓ మై గాడ్, బుమ్రా మీరు కూడా మనస్ఫూర్తిగా హ్యాట్రిక్ చూస్తూ వెయిటింగ్ హ్యాట్రిక్ కోసం.
Yes, Good, yes, good, yes, yes, Bumrah. yes, yes, Come yes, on, yes. come on. Yes, hat Wicket, trick. wicket, wicket, wicket. No, no, no. Good. Okay. నేనైతే ఫుల్ హ్యాపీ. మీరంతా ఎంత హ్యాపీగా ఉన్నారని తెలియదు ఇంకొక బాల్ ఉంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్. First బ్యాక్ టు wicket. బ్యాక్ వికెట్స్ చూపిస్తున్నారు. ఫస్ట్ వికెట్, సెకండ్ వికెట్. అసలు ఎలా అసలు ఇంత టూ మచ్ గా బుమ్రా బ్రహ్మాస్త్రం అంటే నేను అనుకుంటారే ఎక్కడో ఒక తగ్గుతాడేమో అని. మనం తగ్గేదేలే. ఓకే, హర్షదీప్ లాస్ట్ ఓవర్ తనది. ఒక వైడ్ వచ్చింది, పర్లేదు. నరేంద్ర మోదీ స్టేడియం. ఓ మై గాడ్, మొత్తం బ్లూ బ్లూ, మొత్తం స్టేడియం మొత్తం చూసి ఇలా blue. మొత్తం మనలే. అందరు ఫుల్ హ్యాపీలో ఉన్నారు. పాండ్యా చూడాలి. అవుట్ ఫీల్డ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఓకే, వికెట్ హర్షదీప్ వికెట్. ఇప్పటివరకు వికెట్ రాలేదు హర్షదీప్ కి. పాపం సో డిసప్పాయింట్. ఎందుకంటే ప్రతి బౌలర్ కి వచ్చినట్టుంది వికెట్. అతనికి మన హార్దిక్ పాండ్యా కూడా వికెట్ వచ్చింది అనమాట. వరుణ్ చక్రవర్తి కూడా వచ్చింది. చూద్దాం చూద్దాం. ఇప్పుడు హర్షదీప్ కూడా వస్తుంది, తన లాస్ట్ ఓవర్ కాబట్టి ఇది ఖచ్చితంగా వికెట్ రావాలి. కానీ వైడ్లు ఎక్కువ వేస్తున్నట్టు అనిపిస్తుంది హర్షదీప్. వరుణ్ చక్రవర్తి ఉంది, ఇంకా ఓవర్ ఉంది. దుబే ఉందా? దువ్వే లేదు కానీ వీళ్ళు మళ్ళీ ఒకరిని వాడతారు అన్నట్టు. ఓకే, స్కై వాడేస్తారు. వికెట్ వికెట్ వికెట్. గుడ్ 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 ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్. ఓకే, ఒక షార్ట్నర్ ఒకరు కొద్దిగా ఎక్కువ ఉన్నారనమాట. 30 balls 38 కొట్టిండు ఇప్పటి వరకు. అయితే బెటర్ ఉండాలి, వీళ్ళని తీసేసే కంటే వీళ్ళుండి ఎలా ఆడుతున్నారు అనేది చూడడం కూడా ఇంపార్టెంటే. కాబట్టి సో హ్యాపీగా ఉన్నారు. ఆ నవ్వు వస్తున్నా కూడా నవ్వలేకపోతున్నాడు గంభీర్. మనల్ని ఇప్పటి నుంచి ఫుల్ ప్లేజ్డ్ విన్నింగ్ మూమెంట్ లో ఉన్నారు మన తెలుగు మీడియా. ఖచ్చితంగా అందరూ వచ్చేసారు, దగ్గరికి వచ్చేస్తున్నారు. వికెట్ 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 వికెట్. నో నో, గుడ్ ఫీలింగ్. అది సింగిల్ సింగిల్. ఇలా సింగిల్ ఇస్తూ స్మూత్ గా మనం విన్ అయిపోతే ఎంత హ్యాపీగా ఉంటుంది. వావ్, రోహిత్ శర్మ, ధోని ఫుల్ హ్యాపీలో ఉన్నారు. అందరూ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే విన్నింగ్ అంటే విన్నింగ్ విన్నింగ్ మూమెంట్. ఓకే, సంజు సామ్సన్ ఈ రోజు కూడా 89 కొట్టాడు. ఎందుకు 100 కొట్టలేకపోతున్నాడు సంజు సామ్సన్? చెప్పు చెప్పు. ఏంటో మరి అది అసలు మార్క్ అయిపోయింది 89 అసలు. సచిన్ కి వాళ్ళం 99 అని. ఇప్పుడు అలా ఉంది. ప్రీతి జింటా కూడా వచ్చింది. సద్గురు వచ్చారు, సద్గురు. ఓ మై గాడ్, సద్గురు చాలా సేపటి తర్వాత 4 వచ్చింది. గుడ్, పర్లేదు. ఇంత కూడా మన వాళ్ళు ఇవ్వకుండా ఇప్పటిదాకా మెయింటైన్ చేశారంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు రన్ రేట్ ఏంటి అసలు 31 runs 42 రన్ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తా చేయలేను. ఎంత చెప్పు చూడు. ఓన్లీ 3 overs లో ఎంత కొట్టాలి? ఆల్మోస్ట్ 100 కొట్టాలి. ఓకే ఓకే, ఆల్మోస్ట్. ఆ షార్ట్ వికెట్ కూడా పోతే బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే. చూద్దాం. ఈ లాస్ట్ బాల్ హర్షదీప్ కి వికెట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జై శ్రీరామ్. ఓకే, గుడ్ 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 గుడ్. లాస్ట్ బాల్ ఇతని స్పెల్. వికెట్ 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 వికెట్. ఓ మై గాడ్, వైడా వైడా వైడ్ వైడ్. నో 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 డాట్. బా, ఎన్ని వైడ్లు వేస్తాడు రా నాయన హర్షదీప్. ఓకే, విన్ అవుతామేమో కానీ ఒక మంచి స్కోర్తో విన్ అవుతే బాగుంటుందేమో అని ఒక ఆశ. కానీ వైడ్లు వేస్తున్నాడు చాలా వరకు. బుమ్రా అయితే నిజంగా ఫిదా అబ్బా. బుమ్రా, ఓ మై గాడ్, ఓ మై గాడ్, టూ మచ్. హర్షదీప్ 1 2 3 and 4. ఓకే, 6 runs వచ్చాయి ఇప్పటికి. 6 కాదు 7 8 వచ్చాయి. 8 runs. ఈ వికెట్ పడితే బెటర్ ఉంటుంది. 9 runs. ఓకే, గుడ్. 17 overs 152 runs, 8 wickets. ఇంకా టార్గెట్ 256 ఉంది. చూడాలి ఎలా అవుతుంది అనేది. ఏమనుకుంటున్నావు? అయిపోయింది. అయిపోయిందా? ఇంకా 3 overs ఉన్నాయి. జస్ట్ ఆయన 3 overs వాళ్ళ నాటికి ఆయన అలా ఆడేద్దామా? ఓకే, బుమ్రా లాస్ట్ ఓవర్ ఫినిషింగ్ కోసం వచ్చేసాడు. డాట్ డాట్ డాట్. ఫస్ట్ బాల్ అయితే డాట్. ఆయన 2 wickets. ఓవర్ లో కూడా బుమ్రా వికెట్స్ తీస్తే
బూమ్రా అంటారు కదా, అది జరుగుద్ది. ధోని, రోహిత్ శర్మ 2 వరల్డ్ కప్లు ఎట్లా కంపారిజన్ చేస్తున్నారు చూడు. 2007, 2024, ఈ రోజు కూడా 2026. ఫినిషింగ్ కోసం వచ్చింది, ఫినిషింగ్ కోసం వచ్చింది. అయిపోయింది అసలు, ఏం జరుగుతుంది? అయిపోయింది. ఇది టీమ్ ఇండియా. ఎవరు ఒక దేశం అన్నారు ఫీల్డింగ్ అస్సలు బాగా చేయట్లేదని. అసలు ఏంటి? ఓ మై గాడ్, బుమ్రా అసలు ఎక్స్పెక్టే చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఓ మై గాడ్, షార్ట్నరా 50 అవ్వలేదా షార్ట్నర్ది? అతనేనా? చూడాలి. ఓ మై గాడ్, నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఓ మై గాడ్, షార్ట్నర్ వికెట్. లాస్ట్ వికెట్, ఇంకొక వికెట్, అది కూడా బుమ్రాని తీస్తాడు, అందుకే వచ్చాడు. ఓకే, అయిపోయింది. న్యూజిలాండ్ ఇంటికి వెళ్ళిపోయింది. ఇండియా మళ్ళీ ఒకసారి హిస్టరీ క్రియేట్ చేసేసింది. 2024 తర్వాత మళ్ళీ 26 అంటే చాలా కంటిన్యూ మనమే తీసుకుంటున్నట్టు ఇప్పుడు. ఓ మై గాడ్, ఓకే, కంటిన్యూ బుమ్రా వికెట్. అయిపోయింది. వికెట్. నో వికెట్స్. ఓకే, మీరేం చేస్తున్నారు ఇప్పుడు అందరూ? నేనైతే ఆ లాస్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎట్లా అంటే గ్రౌండ్ లో ఏ విధంగా వస్తారు, ఏ విధంగా కప్పు తీసుకుంటారు. మన స్కై అంతే, స్కై అంటే కెప్టెన్సీలో సూర్యకుమార్ యాదవ్, ఆయన కెప్టెన్సీ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, వీళ్ళ టీం ఎట్లా ఫామ్ అయింది, ఎట్లా బిల్డప్ అయిందని అది చూద్దామని నాకు కోరిక. అందరికి అదే వెయిట్ చేస్తాం అనుకో, కోర్స్ ఎవరైనా విన్ అయినా ఏ విధంగా రిసీవ్ చేస్తాను అనేది. ఓకే, నేనైతే ఎంత స్కోర్లో మనం విన్నింగ్ అవుతుందని అనుకున్నానంటే మ్యాక్సిమం ఒక 150 అనుకున్నాను, మరి ఆశ అనుకోవద్దు. కాకపోతే ఆల్మోస్ట్ అదే అయ్యేటట్టుంది. 154, 9 వికెట్స్, ఇంకొక వికెట్ దూరంలో ఉన్నాం టీమిండియా కప్ తీసుకోవడానికి. చూద్దాం, బుమ్రా లాస్ట్ బాల్, వికెట్ తీస్తాడా తీయడా? వెయిటింగ్. ఓ వికెట్. గుడ్ బాల్. కానీ ఒకటి గమనించారా, 18 ఓవర్లో 154 రన్స్, 9 వికెట్స్. అయిపోయిందా? చెప్పు, ఇంకా 2 ఓవర్స్ ఉన్నాయి. 4 for 15. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంతవరకు జియో హాట్‌స్టార్ లో లైవ్ చూసేవాళ్ళు 75 crores ఉంటారు. అఫ్ కోర్స్ ఇది ఫినాలే చూడు, ఆల్మోస్ట్ హాఫ్ ఇండియా. అంతే కదా, ఎంత అని చూస్తున్నారు. మ్యాచ్ బై ఇండియా క్రికెట్ అంటే గ్రేట్, అసలు ఇండియాకి పిచ్ అనమాట మనకి. అఫ్ కోర్స్ చూస్తారు ఎవరైనా. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అభిషేక్ శర్మ అంటే ఇంకొక ఓవర్ ఉంది. 19th ఓవర్ అభిషేక్ శర్మ వేస్తున్నాడంటే మరి 20 ఎవరు వేస్తారంటావు? అక్షర్ పటేల్ 3 వేసాడు ఇంతవరకు. చూద్దాం, అభిషేక్ శర్మ వేస్తున్నాడు, మరి తను కూడా ఒక వికెట్ తీసుకుంటాడా లేదా 4 ఇస్తున్నాడా? నో వికెట్ ఎవరు తీస్తారా అనేది చూద్దాం. 155. గుడ్. సూర్య నిజంగా ఖచ్చితంగా మంచిగా ఫస్ట్ ఎవరిని పంపాలి అనేది డిసైడ్ చేస్తూ పంపిస్తూ స్కోర్ని ఇంత కట్టడి చేయడం అనేది నిజంగా గ్రేట్. ఇండియాకి మనం ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. ఓకే, వైట్ బాల్ ని తగిలిచ్చాడు బ్యాట్ కి. గుడ్, అలా అయినా 1 run రావాల్సింది, ఇలా అయినా 1 run వచ్చింది. చాలా అయిపోయింది. వికెట్ ఇచ్చారా లేదా అసలు ఇప్పటి వరకు? అవుట్. చూడాలి. ఆగు, ఎక్కడ వికెట్ ఇవ్వట్లే అంటే వాళ్ళు థర్డ్ ఎంపైర్ చెక్ చేస్తే 6 పోయిందా లేదా అని. విన్. Oh my God, team India win అయిపోయింది. Oh my God, super happy moments చూసేద్దాం. Congratulations అందరికి. Oh my God.
ఓకే అండి, అందరు చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. కంగ్రాచులేషన్ టీమ్ ఇండియా, కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా. ప్లీజ్ హ్యాట్రిక్ కూడా వచ్చేసింది. ఓ మై గాడ్, 2024 తర్వాత 2026 మనది వరల్డ్ next కప్. ఓ మై గాడ్, సూర్యకుమార్ యాదవ్. గుడ్ గుడ్, న్యూజిలాండ్ కూడా బాగా ఆడింది. బాబా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఓ కానీ మై ఇంత గాడ్, ఇంత ఘోరంగా అసలు ఇంత గెలవడం బాగా ఆడతారని అయితే మనం అంటే కూడా final expect match చేయం కదా, కదా. start అయిపోయింది. సంజు సామ్సన్ Hero. తీసుకున్నాడు, హీరో ఆఫ్ ది టోర్నమెంట్ అన్నమాట. ఎందుకంటే కంటిన్యూ Okay. పర్ఫార్మెన్స్ అందరు బాగానే ఆడారు, Oh my God. అందరు బాగా ఎంజాయ్ చూడండి పటాకుల సౌండ్స్. స్కై టీమ్ ఇండియా కంగ్రాట్స్. ఎంత హ్యాపీ. లాస్ట్ క్యాచ్ తిలక్ వర్మ పట్టేశాడు. ఓ మై గాడ్, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్ బాయ్, థ్యాంక్ యూ.